సీరియళ్ళు సినిమా లైఫ్, సీరియల్ లైఫ్ అంటే తేడా చెప్పమంటే ఏం చెప్తారమ్మా? సీరియల్ కొంచెం ల్యాగ్ అవ్వాల్సిందే, సీన్ మ్మ్. అవ్వకుండా ప్రొడ్యూసర్ చేయలేడు. అవును, వాళ్ళకి నాకు తెలిసి ఎపిసోడ్ లెక్క మీటర్ ఉంటుంది కదా. ఎపిసోడ్ లెక్క. ఓకే, దానికోసం మీకు 2 అవర్స్లో అయిపోద్దండి సినిమా. సీరియల్ 2 అవర్స్లో అయిపోయింది అనుకోండి, మేము ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. అంతే కదా. సీరియల్ కూడా పెద్ద ఇండస్ట్రీ కదండి. ఇప్పుడు చాలామందికి చాలామంది తెలియక సీరియల్ అనేస్తారు కండి. కాదండి, ఇవాళ సీరియల్ చేసే ప్రొడ్యూసర్ కూడా తల తిరుగుతూ ఉందండి. ఎక్కువ డబ్బు స్పెండ్ చేయాలి, ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. తర్వాత ఒక్కోసారి వచ్చిన సీనే వస్తుంది, మార్చండి అని ఛానల్ వాళ్ళు చెప్తారు. ఉంటాయి బాగా. కాకపోతే నిద్రపోయేటప్పుడు వడ్డాణాలు పెట్టుకోవడం, ఎవరైనా చనిపోయినప్పుడు కూడా కిరీటాలు పెట్టుకున్నట్టు హెయిర్ స్టైల్ చేసుకోవడం లాంటివి మాత్రం నాకు నచ్చవు. ఈ పొరపాటు డైరెక్టర్ ప్రొడ్యూసర్ చేయరు, ఆర్టిస్టులు చేస్తారు. ఓకే, చాలామందికి తెలియదండి. తెలిసి చేస్తారని నేను కూడా అనను. న్యాచురాలిటీ మిస్ అవుతుందంట. న్యాచురాలిటీ మిస్ అవుతుంది అంతే, ఇంకంతకు మించి ఇంకేం లేదు. అది తెలియక చేసే పని. ఓకే, అదొకటను. సీరియల్ ఆర్టిస్టులు కొంతమందితో మాట్లాడినప్పుడు, మామూలుగా ప్రొఫెషనల్గా సీరియల్లో ఉన్న వాళ్ళతో కొంతమంది మాట్లాడినప్పుడు ఎక్కువ టైం అక్కడ అవునండి స్పెండ్ అవ్వాల్సి వస్తుంది. ఎప్పుడు ప్యాకప్ అవుతుందో తెలియదు. అది కొంచెం ఉంది కదా, ఇబ్బందికరమైన విషయం. టైమింగ్స్ అనేది ఉండవు. నేను చాలా మటుకు ఆ టైమింగ్స్కి చేయలేకే భయపడి కొద్దిగా వెనకడుగు వేస్తానండి. అంతేనా? లేదంటే నాకు 4 సీరియల్స్ ఉంటాయి. రాత్రి 12 గంటల దాకా చేయగలిగితే ఉంటాయి. కానీ రాత్రి 12 దాకా చేసి పొద్దున్నే మళ్ళీ నా ఏజ్కి కరెక్ట్ కాదండి. ఓకే, చిన్నపిల్లలకి ఓకే. ఓకే, ఎందుకంటే వాళ్ళకు ఎదగాలని, పరిగెత్తాలని కోరికలు ఉంటాయి కదా, వాళ్ళకు ఓకే. నా ఏజ్ వాళ్ళకి నాకు టైమే ముఖ్యం, ఓకే. డబ్బు కంటే కూడా. 250 సినిమాలు చేశారు, మంచి మంచి వేషాలు చేశారు, టాప్ హీరోస్ అందరికి మదర్ క్యారెక్టర్ చేశారు. ఇట్లా ఉండి సీరియల్స్లోకి టర్న్ అవ్వాలనే ఆలోచన మీకు వచ్చిందా? మీ దగ్గరికి అవకాశం వచ్చింది కాబట్టి మీరు వెళ్ళారా, లేకపోతే సీరియల్స్లోకి టర్న్ అవ్వాలని ఎందుకు అనిపించింది మేడం? నాకేం ప్రత్యేకంగా అనిపించలేదండి. ఉషా కిరణ్ సీరియల్స్ చేసినప్పుడు సీరియల్స్ చేస్తున్నాం, మనం సినిమా నుంచి ఇక్కడికి జంప్ అయ్యామనే ఫీలింగ్ రాలా నాకు. ఈటీవీ ఉషా కిరణ్ వాళ్ళ సీరియల్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ కానివ్వండి, టైమింగ్స్ కానివ్వండి, మనకి దీనికి దానికి పెద్ద తేడా తెలియలేదు. బయట వచ్చినప్పుడే కాస్త పరిగెత్తాల్సి వచ్చింది. బయట వేరే ప్రొడక్షన్లు, వేరే ఛానల్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే టైము ఎంత చేసినా సరిపోకపోవడము, తేడా వచ్చింది. తర్వాత విస్తృతంగా ఆర్టిస్టులు పెరిగిపోయారు, టీవీ వచ్చేసరికి. దాంతో వాళ్ళకి నేనేంటి సావిత్రి గారే తెలియదు వాళ్ళకి. వాళ్ళతో నేను చాలా తక్కువ స్మాల్ థింగ్. మనం ఇప్పుడు నేను చెప్పిన పేరుతో సావిత్రి గారు, వాణిశ్రీ గారు లెజెండ్స్ వాళ్ళు, భానుమతి గారు, వాళ్ళందరూ నేనే తెలియనప్పుడు వాళ్ళు తెలియదు కదా, వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి వాళ్ళు నాతో ఎలా ఉంటారంటే నువ్వు మేకప్ వేసుకున్నావు, నేను మేకప్ వేసుకున్నావు అనే సెన్స్తో ఉంటారు తప్పితే సీనియర్ కాస్త జాగ్రత్తగా ఉండాలి. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేండి అవన్నీ. నేను ఎవరి దగ్గర ఎక్స్పెక్ట్ చేయను, నాకు సరిపోయింది అది. నా మెంటాలిటీకి సూటబుల్. లేకపోతే హట్ అవుతారు. ఎక్స్పెక్ట్ చేస్తే హట్ అయినట్టు. హట్ అవుతారు. ఓకే, చాలా మంది హట్ అయ్యారు అలాగా. ఓకే. రమాప్రభు గారు పాపం చాలా బాధపడేవారు. అసలు వాళ్ళకి తెలీదా ఆర్టిస్ట్ని ఎలా గౌరవించాలో తెలీదా, ఇలా ఉంటారేంటి అలా ఉంటారేంటి అనేది పాపం ఆవిడ. ప్రతి చేంజ్ని గమనిస్తూ వచ్చారు మీరు ఇండస్ట్రీలో వస్తున్న చేంజెస్. నేనేంటంటే నాకు అసలు ఎదుటివాడు కనిపించడండి. అలా ఇల్ట్రీట్ చేసేవాడు నాకు అసలు కనిపించడు. ఆ ఫిగర్ అంతా డిసప్పైర్ అయిపోద్ది నాకు. మీరు ఎక్కువ పట్టించుకోరు? పట్టించుకోకుండానే ఉండాలండి. ఎందుకు పట్టించుకోవాలి? పట్టించుకుంటే అట్ట అవుతుంది మళ్ళీ లేనిపోయింది. ఎందుకు పట్టించుకోవాలండి? ఒక వ్యక్తి మనల్ని ఇల్ట్రీట్ చేస్తున్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని, ఆ ఫిగర్ని మైండ్లో నుంచి తీసేస్తే మనశ్శాంతిగా ఉంటుంది. సూపర్. ఎదురుగుండా ఇంత విగ్రహాన్ని పెట్టుకుని నన్ను పలకరించలేదు అంటే బాధ కదా అది. అవును, మీకు అర్థమైందా? అవును, అది ఎవరైనా కావచ్చు. అవును, అందుకే నేను ఇంకా బతుకుతున్నాను. సూపర్. లేదంటే ఇల్ట్రీట్ చేసేవాళ్ళు, కామెంట్ చేసేవాడు, మనల్ని క్రిటిసైజ్ చేసేవాడు ఎప్పుడు మన ఎదురుగుండా ఒక మనిషి ఉంటాడు. మనం పట్టించుకోకుండా వెళ్ళాలి అనేది నేను చెప్పడం అనమాట. సూపర్. ఈ సందర్భంలో పట్టించుకుంటే వాడికి మేత దొరికినట్టే కదా మనం. మనమే మేత అయిపోతాం వాడికి. అవునా కదా? అంటే నేను నాలెడ్జ్తో చెప్తున్నాను, హాఫ్ నాలెడ్జ్తో అనుభవంతో నాకు తెలియదు కానీ అనుభవంతో చెప్తున్నా. అది లీట్రీట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సెట్లో కూడా ఈ ఆర్టిస్ట్ ఎక్కడ పెట్టుకొచ్చారా బాబు తలదంటుంది అనేవాడు కూడా ఉంటారు. అవునా? ఉంటారు. అలాంటి ఎదురైందమ్మా సందర్భం? బోల్డ్ అని ఉంటాయి.
అవునా? అసలు నేను పట్టించుకునేదాన్ని. సినిమాల్లో జరిగిందా అలా? సినిమాల్లో జరుగుతాయి, నాటకాల్లో జరుగుతాయి, టీవీల్లో జరుగుతాయి, నిజ జీవితంలో జరుగుతాయి. ఇవన్నీ టాలరేట్ చేయగలగాలండి. అది నేను చెప్పేది. ఓకే. అంటే నా మనస్తత్వం కొంచెం అర్థమై ఉంటుంది మీకు. అవునవును. అందరూ ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రజెంట్ సొసైటీలో మనం బతకాలంటే చాలా సున్నితంగా ఉంటామండి. అవును. మీరు ఉండాలి కదా, అవును. మీరు కూడా ఉండాలి కదా. మీ కన్నీళ్ళు తెప్పించడమే మీ పని అయిందనుకోండి, నేను ఏడుస్తూ కూర్చున్నాను అనుకోండి, మీకు ఆనందమా కదా? ఒకరిని ఎంటర్టైన్ చేసినట్టే మనం. వద్దు అంటున్నాను. బట్ నాకు కొన్ని బలహీనతలు ఉన్నాయి. వాళ్ళు పలకరించలేదు, వాళ్ళు నన్ను మాట్లాడలేదు అనిపిస్తాయి. ఎంతసేపు, ఎంతకాలం మారాలి? అంటే నాకంటే ఇంకా వీక్ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమోనని వాళ్ళకి చెప్తున్నాను నేను. ఉపయోగపడే వాల్యుబుల్ వర్డ్స్. ఆ వీక్నెస్ నాకు ఉంది, బట్ నన్ను నేను ప్రశ్నించుకున్నాను, ఎదురు వాళ్ళకి చెప్తున్నాను. సెట్లో కానీ సీరియల్స్ సినిమాలకి నిజ జీవితంలో కానీ అవును అంతటా ఉంటారండి. ఓకే. ఉండకుండా ఉండరు. అదొక మేనియాగా పెట్టుకుంటారు కొంతమంది. ఓకే. అంటే పెద్ద పెద్ద పుస్తకాలు, ఇంత లావు పుస్తకాలును, డిగ్రీలు, పట్టాలు అన్నీ తీసుకుంటారు, కానీ కావలసినది ఒక పేజీ కూడా చదవరు. హ్యూమన్ బీయింగ్ అనేది ఒకటి ఉంటుంది చూసారా, అవును. అది చదవరు. చదివినా ఇక్కడ పెట్టుకోరు, అక్కడ పెడతారు. ఓకే. అప్పుడు మనకి అది ఉపయోగపడుతుంది కదా. అవును. చెప్పండి, సూపర్. నాకు 100 కోట్లు ఉండి ఉండొచ్చు, ఒక చిన్న హ్యూమన్ బీయింగ్ లేదనుకోండి, ఉపయోగం ఏంటి?